హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శరత్ గంగోనే, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి. చాలామంది పిల్లలకి నిద్ర అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. సో ఈ నిద్రలేమి సమస్య గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో దాన్ని ఇన్సామ్నియా అంటారు. సో త్రూఅవుట్ వరల్డ్ మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 50% ఆఫ్ చిల్డ్రన్ ఈ నిద్రలేమి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మోర్ ఆర్ లెస్ ఏదో ఒక ఏజ్ గ్రూప్లో ప్రతి ఒక్క చైల్డ్కి ఈ ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఈ నిద్రలేమికి కారణాలు ఏంటి, దానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నిద్రలేమికి ఇప్పట్లో మోడర్న్ వరల్డ్లో చూసే కారణాలు కెఫిన్ కంటైనింగ్ ఫుడ్స్ తినడము, పెస్టిసైడ్స్ పెట్టిన ఆహారాలు తినడము, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారాలు తినడం, కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఆహారాలను తినడం వల్ల చాలామంది పిల్లల్లో ఈ బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉండడం, నైట్ నిద్రపోకపోవడం అనేది చూస్తూ ఉన్నాము. దాంట్లో మెయిన్గా కూల్ డ్రింక్స్లో కెఫిన్ ఉన్న కూల్ డ్రింక్స్ తాగడం, నైట్ టైంలో కాఫీ లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ నిద్రలేమికి కారణమవుతున్నాయి. డిజిటల్ వరల్డ్ వల్ల స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ నిద్రలేమి ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. వేరే రకాల హెల్త్ ఇష్యూస్, ఆటిజంలో అండ్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అని పిల్లల్లో ఉంటుంది దీంట్లో, అండ్ అటెన్షన్ డెఫిషిట్ డిసార్డర్, ఏ దాంట్లో అయితే పిల్లలు మనం చెప్పిన మాట వినకుండా ఒక దగ్గర కుదుటగా కూర్చోకుండా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు, వాళ్ళలో కూడా ఈ నిద్రలేమి కామన్గా చూస్తూ ఉంటాము. స్లీప్ యాప్నియా అనేది కూడా పిల్లల్లో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది కూడా పిల్లల్లో చూస్తూ ఉన్నాము. వాళ్ళల్లో అడినాయిడ్స్తో కానీ లేదంటే కొంచెము లావుగా ఉబ్బకాయం ఉండడం, ఒబేసిటీ వల్ల ఈ నెక్ దగ్గర ఫ్యాట్ పేరుకుపోయి దానివల్ల కూడా అబ్స్ట్రక్టివ్ యాప్నియా అని వస్తుంది. అంటే ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్లో తగ్గిపోవడం వల్ల సడన్గా నిద్రలేసేస్తారన్నట్టు. సో ఇవన్నీ కారణాలు అవుతే ముఖ్యంగా ట్రీట్మెంట్లో మనం చూసుకునేది ఫస్ట్ ఈ దానికి కారణం ఏదో అని హిస్టరీ అనేది అయితే తీసుకుంటాము. ఎంతసేపు పడుకుంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, నిద్రపోవడానికి ఎంత టైం పడుతూ ఉంది, వేరే రకాల మెడికేషన్స్ ఏమన్నా తీసుకుంటున్నాడా, ఏమన్నా యాంటీ డిప్రెషన్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ ఏమన్నా వాడారా ఇంతకుముందు, ఇలాంటివి చూసుకుంటాం. అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంతకుముందు ఏమన్నా ఉన్నాయా అనేవి తెలుసుకుంటూ ఉంటాం హిస్టరీలో. ప్రాపర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఈ పిల్లల్లో కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత స్లీప్ ట్రాకింగ్ అనేది చేస్తూ ఉంటాము. దానికి స్పెసిఫిక్గా కొన్ని రకాల డివైజెస్ ఉంటాయి. ఎంతసేపు కంటిన్యూస్గా నిద్రలో ఉన్నాడని దాంతో మనకు అర్థమవుతుంది. ఈ స్లీప్ ట్రాకింగ్ చేసినందువల్ల చాలామంది పిల్లలు, నియర్లీ 40-50% పిల్లలు మనము వితౌట్ ఎనీ మెడికేషన్, నార్మల్ కౌన్సిలింగ్ ద్వారానే అండ్ కొన్ని రకాల చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ద్వారానే వీళ్ళకి నిద్ర టైం ఇంక్రీజ్ చేయడానికి కుదురుతుంది. కొంతమందికి మాత్రం మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అయితే ఇలాంటి నిద్రలేమి ఉన్న పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్ ఫెటిగ్గా ఉండడం, అంటే అలసిపోయినట్టు ఉండడము, స్కూల్లో ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, అండ్ ఇంపల్సివ్ బిహేవియర్, కోపం ఎక్కువగా రావడము, ఇంపల్సివ్ ఉండడం, ఏదైనా అనిపించగానే చేసేయడము, ఇలాంటివి జనరల్గా చూస్తూ ఉంటాము. అండ్ వీళ్ళకి మూడ్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందులు కనుక మీ పిల్లోడిలో ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించాలంటే కింద కనబడుతున్న నంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.